Hello students, in this video I am going to explain about bond parameters from chemical bonding. What are bond parameters? Bond parameters. What are bond parameters? Bond length, bond energy, bond angle, bond order, etc. are called bond parameters. So first I am taking from this bond length. అంటే బాండ్ లెంగ్త్, బాండ్ ఎనర్జీ అంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, బాండ్ యాంగిల్, బాండ్ ఆర్డర్, వీటిని మెయిన్గా బాండ్ పారామీటర్స్, ఒక బాండ్కి సంబంధించిన క్యారెక్టర్స్గా చెప్తాం. బాండ్ లెంగ్త్ అంటే ఏంటి? హియర్ ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ XY అనే దాని మధ్యలో బాండ్ ఉంది అనుకుందాం. ఇది ఒక X ఆటమ్, Y ఆటమ్, వీటి మధ్యలో బాండ్ ఉంది. సో దీని లెంత్ ఎట్లా కనుక్కుంటారు అంటే రెండు ఆటమ్స్ పట్టుకొని స్కేల్తో కనుక్కోరు. ఓకే, బికాస్ దే ఆర్ వెరీ వెరీ లెస్, ఈవెన్ నాట్ విజబుల్ కదా, మాలిక్యూల్స్ ఆటమ్స్ నాట్ విజబుల్. మరి హౌ దే కెన్ క్యాలిక్యులేట్, హౌ దే కెన్ మెజర్ బాండ్ లెంగ్త్? ఎట్లా మెజర్ చేస్తారంటే బై యూజింగ్ ఇండైరెక్ట్ మెథడ్స్. ఇండైరెక్ట్ మెథడ్ మీన్స్ బై యూజింగ్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్, స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్, ఓకే, ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్, ఇలాంటి మెథడ్స్ టెక్నిక్స్ యూజ్ చేసి కనుక్కుంటారు. ఏంటి బాండ్ లెంత్ని ఎట్లా డిఫైన్ చేయాలి? వెరీ సింపుల్. ద లెంగ్త్ ఆఫ్ ది బాండ్ అంటే ఈ యాటమ్ సెంటర్ నుంచి ఈ యాటమ్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్గా చెప్పాలి మనం. అంటే ఇది ఒక న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్, ఈ యాటమ్ న్యూక్లియస్, ఈ యాటమ్ న్యూక్లియస్, ఈ రెండు న్యూక్లియై మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం బాండ్ లెంత్ అంటాం. అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? ద డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ న్యూక్లియై ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్ బాండ్ లెంత్. ఓకే, యావరేజ్ ఆర్ ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ టూ న్యూక్లియై ఆఫ్ బాండెడ్ ఆటమ్స్, రెండు బాండెడ్ ఆటమ్స్ న్యూక్లియస్ మధ్యలో ఉన్న లెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ బాండ్ లెంగ్త్. బాండ్ లెంగ్త్. సో ఇట్లా మనం డిఫైన్ చేస్తారనమాట. ఓకే, కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు ఏమని? యావరేజ్ డిస్టెన్స్ between two nuclei of bonded atoms, two nuclei of bonded atoms in a molecule, like this you can write. ఇప్పుడు ఈ డిస్టెన్స్ని బాండ్ లెంత్ అన్నాం కదా, ఈ బాండ్ లెంత్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఫ్యాక్టర్స్ డిపెండ్స్? ఇక్కడ చూస్తే బాండ్ లెంత్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఓవర్లాప్డ్. బాండ్ ఫామ్ అవ్వాలంటే ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి కదా వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం. సో ఏ టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి? హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, ఏ హైబ్రిడైజేషన్లో ఉన్న ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి? ఫర్ సపోజ్ నేను ఇక్కడ H2O తీసుకుంటున్నా అండ్ H2O2 తీసుకుంటాను. ఓకే, ఇందులో ఉన్న OH బాండ్, ఇందులో ఉన్న OH బాండ్ లెంగ్త్ సేమ్ ఉంటుందా ఉండదా? అంటే ఇన్ బిట్వీన్ సేమ్ ఆటమ్స్ ద బాండ్ లెంగ్త్ ఈజ్ సేమ్ ఇన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇఫ్ దీస్ ఆటమ్స్ హ్యావ్ సేమ్ హైబ్రిడైజేషన్. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ దీస్ టూ, ఇక్కడ ఆక్సిజన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. కాబట్టి sp3s బాండ్ ఇది, ఇది కూడా sp3s హైడ్రోజన్ S బాండ్.
సో సేమ్ హైబ్రిడైజేషన్లు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ మాలిక్యూల్స్ అయినా కూడా సేమ్ యాటమ్స్ మధ్యలో బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది, 0.97 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 0.97 యాంగ్స్ట్రామ్సే ఉంటుంది. అంటే సేమ్ యాటమ్స్ మధ్యలో బాండ్ లెంత్ సేమ్ ఉంటుంది డిఫరెంట్ మాలిక్యూల్స్లో కూడా. ఎప్పుడు? ఇఫ్ ద హైబ్రిడైజేషన్ ఈజ్ సేమ్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్. ఇన్ బిట్వీన్ టూ సేమ్ యాటమ్స్ ద బాండ్ లెంత్ ఈజ్ సేమ్ when the hybridization of the atoms are same even in the molecules are different. For suppose if the hybridizations are different, then sir, for suppose if the hybridizations are different, then the bond lengths are different between same atoms. Here I am taking C2H2, C2H4, C2H6, ఎస్టలిన్, ఇథిలిన్, ఈథేన్. ఎస్టలిన్ తీసుకుంటే ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో బాండ్ లెంగ్త్, అదే ఇక్కడ ఇథిలిన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ లెంగ్త్, అలానే ఈథేన్ తీసుకున్నప్పుడు ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ లెంగ్త్ సేమ్ ఉండవు. ఈవెన్ ఎలిమెంట్స్ సేమ్ అయినా కానీ కార్బన్ హైడ్రోజన్ సేమ్ అయినా బాండ్ లెంత్ సేమ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కార్బన్ sp హైబ్రిడైజేషన్లో ఉంది, హియర్ sp2 హైబ్రిడైజేషన్, హియర్ sp3 హైబ్రిడైజేషన్. when the hybridization changes the orbital length changes, orbital size changes. sp hybrid orbital is smaller than sp2, sp2 hybrid orbital is smaller than sp3. మరి అలాంటప్పుడు సేమ్ రాదు కదా. దట్స్ వై ఇక్కడ బాండ్ లెంత్ తీసుకుంటే మీకు 1.06 అట్లా ఉంటే ఇక్కడ 1.07 ఆర్ 0.8 ఉంటే ఇక్కడ 1.09 ఉంటుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే స్లైట్లీ ఎక్కువ అవుతుంది. ఇక్కడ sp3లో p క్యారెక్టర్ ఎక్కువ ఉంది, sp లో p క్యారెక్టర్ తక్కువ ఉంది. ఇక్కడ 75% p క్యారెక్టర్ ఉంటే ఇక్కడ 50%. అంటే ఏం చెప్పవచ్చు అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్లో సేమ్ యాటమ్స్ మధ్యలో బాండ్ లెంత్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే వాటి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ p క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. వెన్ ద p క్యారెక్టర్ ఇంక్రీజెస్ ద లెంగ్త్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఇంక్రీజెస్, బాండ్ లెంగ్త్ ఇంక్రీజెస్. అంటే sp కార్బన్ హైడ్రోజన్కి ఉన్న బాండ్ లెంగ్త్ కంటే sp2 కార్బన్ హైడ్రోజన్కి ఉన్న బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ sp3 కార్బన్కి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సేమ్ హైబ్రిడైజేషన్ ఉంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ అయినా సేమ్ ఉంటుంది బాండ్ లెంగ్త్, బట్ డిఫరెంట్ హైబ్రిడైజేషన్స్ ఉంటే సేమ్ ఆటమ్స్ అయినా కూడా డిఫరెంట్ మాలిక్యూల్స్లో డిఫరెంట్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, బాండ్ ఆర్డర్. వెన్ ద బాండ్ ఆర్డర్ ఈజ్ మోర్ ద బాండ్ లెంగ్త్ విల్ బి లెస్. సార్ బాండ్ ఆర్డర్ ఏంటి సార్? ఇక్కడ వరకు అయితే బాండ్ ఆర్డర్ ఇంకా మనం చెప్పలేదు కాబట్టి ఏమనుకోండి అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ టూ ఆటమ్స్. Number of bonds between two atoms increases, then bond length decreases. Okay, for suppose here I am taking C single bond C, okay, CH3 single bond CH3 అనుకుందాం, and C double bond C and C triple bond C ఈ తీసుకుందాం. C సింగిల్ బాండ్ Cలో బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది C డబుల్ బాండ్ కంటే. C డబుల్ బాండ్ హ్యాస్ మోర్ దాన్ C ట్రిపుల్ బాండ్. వై సార్? Here sp3 hybrid orbitals are there and the bond is only one. When the number of bonds increases, the atoms come close together. When the number of bonds increases, atoms come close together. ఇక్కడ ఓన్లీ వన్ బాండ్తోనే బైండ్ అయి ఉన్నాయి అండ్ sp3 కాబట్టి ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఇక్కడ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ బాండ్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో రెండు ఆటమ్స్ మధ్యలో అవి స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజెస్ బిట్వీన్ ఆటమ్స్ ద బాండ్ లెంత్ డిక్రీజెస్. ఇక్కడ మీరు తీసుకుంటే C సింగిల్ బాండ్ Cకి 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉంటే C డబుల్ బాండ్ Cకి 1.34 యాంగ్స్ట్రామ్సే ఉంటుంది. అండ్ ఇన్ C ట్రిపుల్ బాండ్ C 1.20 యాంగ్స్ట్రామ్స్ ఓన్లీ దేర్. సో దట్ మీన్స్ గ్రాడ్యువల్లీ the bond length decreased. So it is
Clear that when the number of bonds increases or bond order increases, bond length decreases. Next, fourth point. When the size of the atom increases, then the bond length increases, obviously. For example, if you take HF, HCl, HBr, HI, so here fluorine size కంటే క్లోరిన్ సైజ్ పెద్దది, క్లోరిన్ సైజ్ కంటే బ్రోమిన్ సైజ్ పెద్దది, బ్రోమిన్ సైజ్ కంటే ఐడిన్ సైజ్ పెద్దది. వెన్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇంక్రీజెస్, హైడ్రోజన్ అన్నిట్లో సేమ్, వెన్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇంక్రీజెస్ ద బాండ్ లెంత్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. దీనిది 0.92 యాంగ్స్ట్రామ్స్ ఉంటే 1.2 యాంగ్స్ట్రామ్స్ దాకా ఉంటుంది, ఇది 1.4 వరకు ఉంటుంది, ఇది 1.6. దట్ మీన్స్ వెన్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ ఇంక్రీజెస్. With size of the atom, bond length increases. Okay. Next, one more point. The bond lengths influenced by the resonance structures also. Resonance structures also influences bond length. Resonance structures లో కూడా బాండ్ లెంత్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటున్నాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ బెంజీన్లో డబుల్ బాండ్స్, సింగిల్ బాండ్స్ ఆర్ దేర్. దీస్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఉంటే డబుల్ బాండ్, ఇంకొకసారి పొజిషన్ మారిపోయి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఇట్లా పొజిషన్స్ మారిపోయి ఉంటాయి. దానివల్ల ఏంటి, సింగిల్ బాండ్ సి అయితే 1.54 యాంగ్స్ట్రామ్స్ ఉండాలి, డబుల్ బాండ్ సి అయితే 1.34 యాంగ్స్ట్రామ్స్ ఉండాలి. బట్ బెంజీన్లో ఎంత ఉంటుంది, 1.39 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి. దీని నుంచి ఇది మారుతూ ఉంటుంది. కాబట్టి A2 కార్బన్స్ మధ్యలో కూడా సింగిల్ బాండ్ ఉండదు, డబుల్ బాండ్ ఉండదు. నియర్లీ 1.5 బాండ్ ఆర్డర్ ఉంటుంది. అందుకే సింగిల్ బాండ్ లెంత్ లేదు, డబుల్ బాండ్ లేదు. ఇన్ బిట్వీన్ దీస్ టూ 1.39 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. కాబట్టి రెజనెన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంగ్త్. ఓకే. నౌ సార్ ఏంటి సార్ ఈ బాండ్ లెంత్ తెలవటం వల్ల ఏం జరుగుతుంది మనకి? వెన్ ద బాండ్ లెంత్ more, then the strength of the bond will be less. ఈజీగా బ్రేక్ అయిపోతుంది. The strength of the bond will be less. When the bond length is less in between atoms, the strength of the bond will be more. Okay. తర్వాత సెకండ్ బాండ్ పారామీటర్ చూద్దాం. bond dissociation energy, or simply you can called bond energy. So what is this bond dissociation energy? For example, here hydrogen is there. Okay, hydrogen lo bond set ఉంటుంది ఇట్లా. This is hydrogen molecule. If you take 1 mole of hydrogen molecule, the bonds which are present in between hydrogen atom, 1 mole hydrogen atoms, to break ఈ మొత్తం బాండ్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ 1 mole హైడ్రోజన్స్లో 1 mole బాండ్స్ ఉంటాయి. ఆ మొత్తం బాండ్స్ బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, రిక్వైర్డ్ ఎనర్జీ ఎంత, ఇవి కంప్లీట్గా హైడ్రోజన్ యాటమ్స్గా మారడానికి ఎంత ఎనర్జీ కావాలి. సో దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. సో ఎట్లా డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు మనం? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole ఆఫ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ బాండ్స్ ఇంటూ ఆటమ్స్, ఓకే, ఈజ్ కాల్డ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. సో నేను ఇది ఇక్కడ డెఫినేషన్ రాసి మళ్ళీ మీకు ఆన్ చేస్తాను. రైట్, సి
the amount of energy required to break 1 mole of particular type of bonds between two atoms in gaseous state. Gaseous state లోనే మనం ఇది bond dissociation enthalpy తీసుకుంటాం. Okay, this is bond dissociation enthalpy. Okay, if same kind of bond, same type of bonds 1 mole are there, like H2 లో only 2 atoms are there, so it is easy. For suppose if you take H2O, in this molecule 2 OH bonds are there. For this, how can you calculate bond dissociation energy? Here, when the energy is given to this for let us take easy కోసం చేస్తున్నా, ఇది ఫస్ట్ హైడ్రోజన్, ఇది సెకండ్ హైడ్రోజన్ అనుకుందాం. ఫస్ట్ హైడ్రోజన్ బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో, 1 మోల్ ఫస్ట్ OH బాండ్ బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో, సెకండ్ ఎనర్జీ కూడా అంత ఎనర్జీ కావాలనుకుంటాం మనం. ఎందుకంటే బికాజ్ బోత్ ఆర్ OH సార్, బాండ్ లెంత్స్ ఆర్ సేమ్ నో సార్ అని. బట్ నాట్. ఎందుకంటే ఈ బాండ్ బ్రేక్ చేయకముందు ఈ మాలిక్యూల్ స్ట్రక్చర్ వేరు, సిచ్యువేషన్ వేరు. ఒకసారి ఈ మాలిక్యూల్లో ఉన్న OHని బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు ఈ మాలిక్యూల్ స్ట్రక్చర్ వేరు, అది ఉన్న సర్కమ్స్టెన్సెస్ వేరు. కాబట్టి దాని సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడూ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఉన్నా కూడా అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉండదు. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వేరు, దీన్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వేరు. అంటే 1 మోల్ ఆఫ్ ఫస్ట్ OH బాండ్ బ్రేక్ చేయడానికి ఒక రకమైన ఎనర్జీ కావాలి, సెకండ్ కైండ్ ఆఫ్ బాండ్ బ్రేక్ చేయడానికి అనదర్ కావాలి. ఓకే, కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ OH ప్లస్ H ఫస్ట్ సారి, తర్వాత ఈ OH మళ్ళీ బ్రేక్ చేస్తే O ప్లస్ H. ఇక్కడ 2 కైండ్స్ వస్తున్నాయి, అవునా కాదు? టూ టైప్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఓకి హెచ్కి మధ్యలో బాండ్ బ్రేక్ చేయాలంటే ఈ H2Oలో ఎంత ఎనర్జీ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఇక్కడైతే 502 కిలోజౌల్స్ కావాలి. అదే సెకండ్ OH బాండ్ బ్రేక్ చేయడానికి 497 సరిపోతుంది. సార్ నియర్లీ సేమ్ ఉన్నాయి కదా సార్, నియర్లీ సేమ్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్ కాదు. ఎందుకంటే దీని సర్కమస్టెన్సెస్ వేరు, దీని సర్కమస్టెన్సెస్ వేరు. సార్ ఫస్ట్ నేను ఇది బ్రేక్ చేస్తా సార్, ఓకే ఫస్ట్ ఇది బ్రేక్ చేస్తే దీనికే 502 ఉంటుంది, సెకండ్ దానికి ఇది. అంటే ఇక్కడ ఇదా అని కాదు, ఇక్కడ ఫస్ట్ ఏది బ్రేక్ చేస్తున్నావు, తర్వాత ఏది బ్రేక్ చేస్తున్నావు. ఫస్ట్ బ్రేక్ చేసేదానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంది, సెకండ్ దానికి తక్కువ ఎనర్జీ కావాల్సి ఉంది. మరి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్పాలి సార్? బాండ్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ యావరేజ్ ఆఫ్ దీస్ టూ, యావరేజ్ ఆఫ్ దీస్ టూ అంటే 499 అట్లా వస్తుంది. రెండు కలిపి బై 2 డివైడ్ చేయండి. సో యావరేజ్ బాండ్ డిసోసియేషన్ వస్తుంది. అంటే వెన్ ఏ మాలిక్యూల్ పొసెస్ మోర్ దాన్ 1 కైండ్ ఆఫ్ బాండ్స్, ఓకే, మోర్ దాన్ 1 బాండ్స్, దెన్ వీ విల్ టేక్ యావరేజ్. సిమిలర్లీ CH4లో అన్నీ కూడా CH బాండ్సే, కానీ 4 CH బాండ్స్ బ్రేక్ చేయడానికి 4 డిఫరెంట్ ఎనర్జీస్ కావాలి. మరి మనం బాండ్ ఎనర్జీ ఒకటే చెప్తాం కదా? ఎస్, దట్ ఈస్ వీఆర్ టేకింగ్ యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. యావరేజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఓకే సార్, ఇట్ ఈస్ క్లియర్. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్? వెరీ సింపుల్. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఈజ్ మోర్, if the length of the bond is more, its bond dissociation energy will be less. For suppose here I am taking 2 different bonds, bond lengths. Here I am taking 2 different bond lengths. So this is one bond, this small chalk is one bond. Okay, I want to break this, I can't, so I can't. Okay, but if you take this one, so easily I can break. Easily I can break. That means the length of the bond is more, that's why the breaking is easy. When the length of the bond is less, the breaking is not easy. So the bond energy depends on bond length. If the bond length is less, bond energy will be more. If the bond length is more, bond energy will be less. So how the bond energy and bond length are related? Okay, so here the first one is bond length.
So the bond energy is inversely proportional to bond length. Bond energy is inversely proportional to bond length. Why? Because when the length is more, it is easy to break. When the length is less, it is not easy. That means the small bond has more strength, more energy. Okay, next, second one. For suppose they are given one this size chalk or one stick, small stick. So break cheyamanar, you can easily break. Okay, this time two chalks are given. So little bit hard. 2 sticks ఇచ్చారనుకో బ్రేక్ చేయమని కొంచెం హార్డ్ అవుద్ది. 3 sticks ఇస్తే ఇంకా హార్డ్ అవుద్ది. 4 sticks ఇంకా హార్డ్ అయిపోద్ది. చేయలేం, బ్రేక్ చేయలేం. దట్ మీన్స్ వెన్ ద నెంబర్ ఆఫ్ స్టిక్స్ యాడింగ్ ద బ్రేకేజ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇన్ బిట్వీన్ 2 atoms ద బ్రేకింగ్ నాట్ ఈజీ. ఫర్ సపోజ్ హియర్ ఫ్లోరిన్ ఈజ్ దేర్, సింగిల్ బాండ్. Next, oxygen double bond, nitrogen triple bond. Here we have to break 3 bonds, here 2 bonds, here single bond. Here it should be more. When the number of bonds increases, then the bond energy increases. So the bond energy is directly proportional to number of bonds between atoms, or you can say simply bond order. If bond order is more, bond energy will be more. If the bond order is less, bond energy will be the less. Okay, right. Next bond energy is more in the heterolytic fission than homolytic. Homolytic enti, heterolytic enti sir ante bond energy is more for heterolytic fission than homolytic. అంటే హోమోలైటిక్ ఫిషన్లో బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, హెటరోలైటిక్లో ఎక్కువ. హోమోలైటిక్ అంటే ఇన్ బిట్వీన్ టూ సేమ్ atoms if bond dissociation takes place, then that is called homolytic fission. In between 2 different atoms, if bond dissociation takes place, then that is called heterolytic. జనరల్గా సిమిలర్ సైజ్ ఉన్న బాండ్ లెంత్స్ సిమిలర్ కండిషన్స్లో ఉన్నప్పుడు హోమోలైటిక్ ఫిషన్కి నువ్వు కొంచెం తక్కువ ఎనర్జీ ఇచ్చినా బ్రేక్ అవుతుంది, హెటరోలైటిక్ ఫిషన్కి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో హోమోలైటిక్ ఫిషన్ విత్ లెస్ ఎనర్జీ ఇట్ బ్రేక్స్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హెటరోలైటిక్ ఫిషన్ వీ హ్యావ్ టు యూజ్ మోర్ ఎనర్జీ. ఇంకొకటి, ఏదైనా గ్రూప్ తీసుకోండి, దట్ మే బి 7th గ్రూప్ ఆర్ 16th గ్రూప్ ఆర్ 15th గ్రూప్. ఫస్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇన్ విచ్ ద బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటే మనం ఏమనుకుంటామంటే ఇవి స్మాల్ సైజ్డ్ కాబట్టి బాండ్ లెంత్ ఈజ్ లెస్, బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్ అంటాం. కానీ ఇన్ ఎవ్రీ గ్రూప్ ద సెకండ్ ఎలిమెంట్స్, ఇన్ బిట్వీన్ ద సెకండ్ ఎలిమెంట్స్ ద బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఈజ్ మోర్. ఇక్కడ 2p 3p 4p మధ్యలో బాండ్స్ ఫామ్ అయి ఉంటాయి, 5p. సో 2p బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కంటే 3pది ఎక్కువ ఉంటుంది. అంటే క్లోరిన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ఫ్లోరిన్, మోర్ దాన్ బ్రోమిన్, మోర్ దాన్ అయోడిన్. అట్లనే మీరు 16th గ్రూప్ తీసుకుంటే ఆక్సిజన్, సల్ఫర్ ఉంటుంది కదా, సల్ఫర్ హ్యాస్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ దాన్ ఆక్సిజన్. నైట్రోజన్, ఫాస్ఫరస్ 15th గ్రూప్ తీసుకుంటే ఫాస్ఫరస్ హ్యాస్ మోర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. Okay, this is about bond dissociation energy. Next, I'll take third one, bond angle. Okay, next bond parameter is bond angle.